హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు పొద్దున్న శివరాత్రి కదండి, ఇంకా ఈరోజు ఈవినింగే ఇంకా కొన్ని పనులు ఉంటే చేసేసుకుంటున్నాను. ఇంకా గ్యాస్ స్టవ్ అయి శుభ్రం చేసుకుని ఇల్లు అన్నీ మాపు పెట్టుకుని ఇంకా డైలీ ఉండే రొటీనే కదండి. ఇంకా ప్రతిరోజు ఆడవాళ్ళకి ఈ పనులు మామూలే కదా. ఇంట్లో అందరం చక్కగా పూజ అయితే చేసేసుకున్నామండి. ఇంకా శివయ్య దర్శనం కోసం శివాలయంకి అయితే వెళ్తున్నాం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివయ్య టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇంకా శివయ్య దర్శనం చేసుకోవాలి. అయ్యి బాబో ఎంతమంది జనం ఉన్నారోనండి. 10ంటికి అయితే వచ్చాము, బయటకు వచ్చేటప్పటికి 12 అయింది. లాస్ట్ ఇయర్ భీమవరం శివయ్య దర్శనం చేసుకున్నాను, శృంగవృషంలో కూడా శివయ్య దర్శనం చేసుకున్నాను. మాదైతే శృంగవృషం అండి. ఎప్పుడు శృంగవృషం దేవాలయానికి అయితే వెళ్ళి శివుని దర్శనం చేసుకుంటాము. నేను, మా వారు, మా బాబు, మా పాప నలుగురు వెళ్ళి ఆ రోజు అయితే దర్శనం చేసుకున్నాం లాస్ట్ ఇయర్. తర్వాత సోమేశ్వర స్వామి గుడికి వెళ్తాము భీమవరం అని చెప్పాము. చెప్తే మా వారు సరే అయితే నువ్వు అయితే మా పాప నేను సోమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి బయలుదేరాము. అయితే ఇద్దరం బయలుదేరి ఆటో అతనికి చెప్పాను, ఇలా సోమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర తీసుకెళ్ళాలి అని చెప్పి. ఆయన ఏం చేశాడంటే సోమేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి వేరే టెంపుల్లో శివుడి టెంపుల్లోనే దింపారు, వేరే టెంపుల్. నాకు సరిగ్గా భీమవరం అయినా కానీ అంతగా తెలియదండి. సరే అని చెప్పి మేము దిగిపోయిన తర్వాత గూగుల్లో చూసాం, ఏంటి ఈ టెంపుల్ వేరేగా ఉంది, ఇది వేరేగా ఉంది అని అనుకుంటున్నాం. అనుకుని సరే సోమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి మళ్ళీ ఇంకో ఆటో కోసం చూస్తున్నాము. ఈలోగా ఒక ఆమె ఏడ్చుకుంటూ, ఆమెకి ఏదో ఫోన్ వచ్చిందండి, ఏదో మొత్తం ఏదో జరిగింది ఆ రోజు. అయితే ఆమె గబగబా వచ్చి నా చేతిలో కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టి ఆవిడ పేరైతే చెప్పింది, దేవుడికి సమర్పించండి అని చెప్పేసి ఆవిడైతే వెళ్ళిపోయారండి. ఇంకా మేము కూడా ఇంకా సరే శివయ్య ఎందుకు ఆపారో ఏంటో, సరే ఈ టెంపుల్లో కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా బాగా జరిగిందండి. ఈ ఇయర్ అయితే రాజమండ్రి కైలాస శివయ్య టెంపుల్లో జరుపుకుంటున్నానండి. ఎవరు ఎప్పుడు ఏ టైంకి ఎక్కడుంటారో అన్నది తెలియదు అంటారు. ఈ సంవత్సరం అయితే రాజమండ్రిలో జరుపుకున్నాను. కానీ నాకు మళ్ళీ భీమవరం వెళ్ళాలి అనిపించింది ఆ టెంపుల్కి. చాలా బాగుందండి. రావి చెట్టులో ఉన్నారు శివయ్య. భీమవరం వెళ్ళినప్పుడు ఆ శివయ్య టెంపుల్ కన్ఫర్మ్ వీడియో తీసి పెడతానండి. నాకు చాలా బాగా నచ్చింది. ఓకే అండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.